హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను బొమ్మిడాయల చేపల పులుసు రెసిపీ షేర్ చేసుకోబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది ఈ పులుసు. ఈ బొమ్మిడాయల చేపలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఫ్రెష్ వాటర్ చేప కాబట్టి ఒక బారు ముల్లే ఉంటుంది కాబట్టి తినటానికి కష్టం ఉండదు. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ చేప. సో ఈ విధంగా నేను చూపించిన ప్రాసెస్ ఫాలో అయ్యి చూడండి. పులుసు చాలా బాగా టేస్టీగా కుదురుతుంది. సో ఈ బొమ్మిడాయి ముక్కల్ని ఫస్ట్ స్కిన్ తీసేసిన తర్వాత ముక్కలు చూపిస్తానండి. నేను ఇక్కడ చేసిన చేపల పులుసు వచ్చేసి హాఫ్ కేజీ ముక్కలతో అనమాట. సో స్కిన్ తీసేసిన తర్వాత బొమ్మిడాయలు ఎలా ఉంటాయో చూపిస్తాను. మనం అడిగితే చేపలోళ్ళు తీసేస్తారండి. శుభ్రం చేసి పైన స్కిన్ తీసిస్తారు. సో అలా చేసుకున్న చేప ముక్కలు ఇవి ఒక హాఫ్ కేజీ ముక్కలు అనమాట. ఈ విధంగా ఉంటాయి. సో ఒక బారు ముల్లే ఉంటుంది కాబట్టి తినటానికి కూడా అందరికీ ఇష్టపడతారు, ఈజీగా ఉంటుందని. సో ఇలాగా క్లీన్ చేసి పెట్టుకున్న స్కిన్ తీసి పెట్టుకున్న ఈ ముక్కలకి నిమ్మరసం, మజ్జిగ, ఉప్పు వేసి ఒకసారి ఉంచుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఒక 3-4 సార్లు కడిగేస్తే చేప ముక్కలు నీసవసరం పోతుంది. సో ఈ లోపల మసాలా కోసం ఒక మిక్సీ జార్లో కొన్ని అల్లం, కొంచెం వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి రెబ్బల్లోకి కొన్ని ధనియాలు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొన్ని యాలుకలు యాడ్ చేసుకోవాలన్నమాట. 2 యాలుకలు, చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2, ఒక్క లవంగా అనమాట. నేను అడిగానని చెప్పి యాడ్ చేశారు. లేకపోతే మా అత్తయ్య ఓన్లీ దాల్చిన చెక్కను యాలుక మాత్రమే వేస్తారు, ధనియాలతో పాటు గసగసాలతో పాటు. ఒక్క లవంగా నేను అడిగానే వేశారు. బాగుంటుందండి లవంగా ఒక్కటేస్తే. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. సో దానిలోకి కొంచెం ఎండు కొబ్బరి కూడా కట్ చేసి యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసిన తర్వాత ఆ గసగసాలు, ధనియాలు, మసాలాలకి ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక్క స్పూన్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఒక్క స్పూన్ ఉల్లిపాయలు సరిపోతాయి. ఇప్పుడు చింతపండు తగినంత నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఒక పాత్రలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. చేపల పులుసుకి ఆయిల్ బాగా పడుతుంది. సో దానికి తగ్గ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. శనగ నూనె అయితే బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్న తర్వాత నూరు పెట్టుకున్న ఆ మసాలా ముద్దను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, కొంచెం గసగసాలు, ధనియాలు ఇవి ఉన్న పేస్ట్. ఇప్పుడు దానిలోకి ఒక టమాటా యాడ్ చేస్తున్నాను అనమాట హాఫ్ కేజీ ముక్కలకి. ఎందుకంటే కొరమేను పులుసుకి, బొమ్మిడాయల చేపల పులుసుకి ఒక టమాటా పడితేనే బాగుంటుందండి చేపల పులుసులోకి. మిగతా చేపలకి అవసరం లేదు. సో ఈ రెండింటికి మాత్రం వేస్తారనమాట మా అత్తయ్య. కొంచెం పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో చక్కగా మన టమాటాలని కూరలో కలిసిపోయేలాగా మనం నొక్కుతూ గెంటెతో చక్కగా కలుపుకోవాలన్నమాట మసాలాలోకి. చక్కగా టమాటా కలిసిపోద్ది అనమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేయాలన్నమాట. కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ మధ్య అందరూ తాలింపులో యాడ్ చేయకుండా మధ్యలోనే వేస్తున్నారండి కరివేపాకు. ఇప్పుడు ఈ మసాలాలు ఈ విధంగా కుక్ అయింది కదా, దానికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు, పులుసు కరెక్ట్ పడితే చేపల పులుసు బాగుంటుందండి. ఏ మసాలాలు లేకపోయినా చింతపండు పులుసు, ఉప్పు, కారం కరెక్ట్గా పడితే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు చేపల పులుసు చాలా బాగుంటుంది. మసాలాలు అనేది మన ప్రాంతానికి ఒక రకంగా చేసుకుంటాం అనమాట. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఆ చేప ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం యాడ్ చేసిన ఆ మసాలాల్లోకి. సో ఈ విధంగా నిమ్మరసం, మజ్జిగ, ఉప్పు కలిపిన ఆ చేప ముక్కలకి ఒక 2-3 నిమిషాలు ఉంచుకొని మనం కడిగేసుకున్నాం అనుకోండి, నీసు తగ్గిపోద్ది. సో చేప ముక్కలు వేసిన తర్వాత ఒకసారి ముక్కలు చెదరకుండా జాగ్రత్తగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. గెంటె పెట్టుకోకుండా ఎప్పుడైనా కానీ చట్నీని ఇట్లా అంటేనే సరిపోద్దండి. సో దానిలోకి సరిపడినంత చింతపండు పులుసు మనం తినే పులుపుని బట్టి యాడ్ చేసుకోవాలి. మనం తినే పులుపుని బట్టి చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్సీ జార్ని కూడా తొలిపి యాడ్ చేశారనమాట వాటర్ కూడా. సో మన పులుసు మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, గ్రేవీ మనం తినేదాన్ని బట్టి. ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చేప కుక్ అయ్యేదాకా చేపల పులుసు రెడీ అవుతుంది.
ఈ మధ్యలో ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చక్కగా ఉడికిపోతుందనమాట కూరంతా చక్కగా. మళ్ళీ క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు చూడండి ఫైనల్‌గా కూర రెడీ అయింది. పులుసు చాలా దగ్గర పడింది కూర. చేప ముక్కలు కూడా చక్కగా కుక్ అయినాయనమాట. సో, చాలా టేస్టీగా ఉండే బొమ్మిడాయల చేపల పులుసు రెడీ అయింది. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే, ఓ 10 నిమిషాలకి మూత పెట్టేస్తే 10 నిమిషాలకి ఫ్లేమ్ ఆఫ్ చేసిన 10 నిమిషాలకి నూనె తేలుతుంది. చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.